భారత్ మాతా కీ. ఈ రోజున రైతుల సమస్యల గురించి, రైతులు ఎదుర్కొంటున్న గోస గురించి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి గెలిచిన యొక్క ప్రజాప్రతినిధులు, శాసనసభ పక్ష నాయకులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నాగేష్ గారు, అరవింద్ గారు, మన రఘునందన్ రావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, సూర్యనారాయణ గుప్తా గారు, హరీష్ గారు, శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన యొక్క అనేక రకాల ప్రతినిధులు, కార్పొరేటర్లు, మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులారా, అందరికీ నమస్తే. ఈనాడు ఈ దీక్ష రైతులందరూ ఊళ్ళల్లా దసరా పండుగ వస్తుంది. ఆ సందర్భంగా తమ పనులు తాము చేసుకోకుండా ఈ ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ఈ దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ దొంగ మాటలు చెప్పి, అబద్ధ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రైతుల యొక్క జీవితాలను మార్చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పడం వలన ఇవాళ మోసం చేయడం కారణంగానే ఇవాళ ఈ దీక్షకు పూనుకోవాల్సి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎన్నెన్ని మాటలు చెప్పిండ్రు. అరే ఎట్లయితుందా రుణమాఫీ అంటే, మాకు చాలా సంవత్సరాల యొక్క అనుభవం ఉన్నది రుణమాఫీలో, మాకు ప్రభుత్వం ఏళ్ళ యొక్క అనుభవం ఉన్నది, మాకు అన్ని తెలుసు, ఎన్ని వేల కోట్లైనా మాఫీ చేస్తామన్నారు. మరి ఏమైందా మీ లెక్కలని నేను అడుగుతున్నా. 64 లక్షల మంది ఈ యొక్క మరి పంట రుణాలు తీసుకున్న యొక్క రైతులు ఉన్నారు. కానీ మరి ఈరోజు 22 లక్షల మందికి మాఫీ చేసినామంటున్నారు. మరి ఇంకా 42 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీరు ఇవాళ రుణమాఫీ అయిపోయింది అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిండట. ఆయన ఇక్కడికి వచ్చి చూడండి, ఈ రైతులను అడగండి, రుణమాఫీ అయిందా లేదా? అయిందా అన్నా? కూర్చున్న వాళ్ళని అడుగుతున్నా, అయిందా? రుణమాఫీ అయిందానే? అయిందా? మరి ఇది కనీసం ఇది వినులని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను కోరుతున్నాను. కాంగ్రెస్ నాయకులారా చూడండి, మీకు కళ్ళుంటే ఇక్కడికి వచ్చిన వేల మంది, ఉదయం నుంచి వేల మంది వచ్చిపోతున్నారు. మీరు చెప్పిన మాటలు నిజమా అబద్ధమా తెలుసుకోండి. ఇప్పటికైనా 42 లక్షల మందికి రుణమాఫీ కావాల్సింది కాలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 74 లక్షల మంది రైతులు పాస్బుక్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అన్నావు. మరి ఏమైంది? ఒక ఫసలు అయిపోయింది, రెండో ఫసలు దగ్గరకు వచ్చింది, దసరా పండుగ దగ్గరకు వస్తుంది, నువ్వు ఇస్తావా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా అమలు పరుస్తా అన్నావు మేము అధికారంలోకి వస్తే. ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా. మొన్న వచ్చిన వరదలకు నష్టపరిహారం ఇవాళ ఫసల్ బీమా యోజన కారణంగా వచ్చేది, కానీ నువ్వు ఇవాళ అమలు పరచలేదు. మరి మీరు అంటున్నారు బీజేపీ రుణమాఫీ చేసిందా అని. నేను అడుగుతున్నా, ఇవాళ మోడీ ఏదైతే కిసాన్ సన్మాన్ పథకం కింద గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశంలో 11,30,00,000 మంది రైతులకు 3 లక్షల కోట్ల రూపాయలు తమ అకౌంట్లో వేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి మీరు ఎప్పుడన్నా వేసిందా అని నేను అడుగుతున్నా. మీకు సోయి ఉన్నదా, బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా? రైతుల గురించి మీరు ఆలోచించే ప్రభుత్వమేనా? ఇవాళ గత 10 సంవత్సరాల్లో ఎరువుల యొక్క సబ్సిడీ కింద 12 లక్షల కోట్ల రూపాయలను భరించిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ దేశంలో రైతులకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్న యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒక కిసాన్ రైలు తీసుకువచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒక కిసాన్ ఛానల్ ఇవాళ డీడీలో ప్రత్యేకంగా రైతులకు ఒక ఛానల్ తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ నామ అనే యొక్క దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ ప్రైస్ కింద 1,310 రూపాయలు ఉండే
వడ్లకు ఇవాళ 2300 రూపాయలకు తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. పత్తి 3800 ఉండే ఇవాళ 7000కు పైగా తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కందులు పెసళ్ళు ఇలాంటివన్నీ కూడా 1800 1900 రూపాయలు ఉండే ఇవాళ 7000 8000 రూపాయలకు మద్దతు ధర తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా చెప్తూ పోతే అనేక విషయాలలో కూడా రైతుల గురించి ఆలోచించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇంకా అవసరం పడుతుంది కావచ్చు. కానీ మీరు ఇక్కడ అధికారానికి వచ్చి మీరు ఇన్ని వాగ్దానాలు ఇన్ని మాయమాటలు చెప్పి ఇవాళ వాటిని నెరవేర్చలేదు కాబట్టే ఈ దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష కేవలం ఆరంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి, ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీరు వీటిని అమలన్న పరచాలి, లేకపోతే పక్కకన్నా జరగాలి. ఎందుకనంటే ఆ విధంగా రైతులతోని ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేస్తుంది. ఇవాళ రైతులలో ఉన్న యొక్క ఆవేశం అనేది మీరు అనుకోవచ్చు, మేము గెలిచినాం, ఓట్లు వేయించుకున్నాం, ప్రభుత్వం వచ్చింది ఇంకేం చేస్తారని. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల గ్రామాలకు రారా అని నేను అడుగుతున్నా. వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారా? ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా కింద కూల్చిన ఇల్లు కూల్చిన వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారా ఈ కాంగ్రెస్ పార్టీకి? ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక రోజు ఎక్కువ రోజులు లేదని చెప్పి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు పేద ప్రజలకు మీరు ఇచ్చిన యొక్క వాగ్దానాలను పూర్తి చేయాలని, లేకపోతే ఈ ఉద్యమం ఇదే విధంగా ఇంకా ముందుకు పోతుందని, ఈ ఉద్యమం జిల్లాలలో కూడా పాకుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు ఏదైతే పూనుకొని ముందుకొచ్చి ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నందుకు మరి వారికి బీజేపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.